చేద్దామని చెప్పి మళ్ళీ వాయిదా వేశాడట. 5వ మాసం వచ్చేసింది, మళ్ళీ ఎదుగుందట. అయ్యయ్యో ఇప్పుడేం తొందరే ఉంది, 9వ మాసంలో మీ ఇంటికి పురిటికి తీసుకెళ్తారుగా మీ అమ్మ వాళ్ళు, చక్కగా నువ్వు ప్రసవించిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి జన్మనిస్తావు కదా, అప్పుడు 16 రోజులు పండుగ చేసుకుంటాం కదా ఇంట్లో, 21వ రోజు దొడ్లో వేసే రోజు ఆ రోజు చేసుకుందామని చెప్పి వాయిదా వేశాడట. 9వ రోజు నెల వచ్చేసింది, చక్కగా వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన 20 రోజుల కల్లా ఆ అమ్మాయి తండ్రిని జన్మించేసింది, తండ్రికి జన్మనిచ్చింది. ఇంకే ఉంది 11 రోజులు పురుగు చేశారు, 21వ రోజున భాసాలు చేశారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక అయ్యయ్యో ఎవండి మరి అమ్మాయి ఇంటికి వచ్చింది, మరి వాళ్ళు పుట్టింటి వాళ్ళు చేయలేదు, మనం చేసుకుందామని అడిగితే అయ్యయ్యో ఇప్పుడేం కుదురుతుంది, అమ్మాయికి 2.5 సంవత్సరం వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేస్తారు కదా, ఆ అక్షరాభ్యాసంలో చేస్తామన్నాడు. అక్షరాభ్యాసం